హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ధన్వి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇక్కడ నైటీ చూడండి, ఇక్కడ చిన్న ప్యాచ్ అయితే వచ్చింది. ఇది నైటీ కలర్ ఎక్స్పెన్సివ్, అలానే కలర్ అది బాగుందని చెప్పి వేస్ట్ చేయడానికి ఒప్పుకోక ఇక్కడ ఏమైనా వేయమని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఆ చిన్న ప్యాచ్లో మనం క్లాత్ వేసి నెక్స్ట్ పైపింగ్ అనేది ఇచ్చేస్తాను. మనకి యాక్చువల్గా అయితే మనకి షోల్డర్ అనేది 5 ఇంచెస్ ఉంటుంది కదండి మన నైటీస్కి అలాంటి వాటికి. సో 5 ఇంచెస్కి ఒక ½ ఇంచ్ తక్కువైంది కాబట్టి మనం ఈ క్లాత్ అనేది నేను పైపింగ్కి యూజ్ చేస్తాను. అలానే ఈ ప్యాచ్ దగ్గర కూడా వేస్తానండి. అది ఎలా వేస్తాను అనేది ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఒక క్లాత్ అయితే తీసుకోండి, సేమ్ మ్యాచింగ్ క్లాత్ అనేది. సో ఈ విధంగా ఇక్కడ ఆల్రెడీ ఎవరో వేశారు, అది తీసేసి ఇదైతే వేసేస్తాను. అది అంత బాగాలేదు, కలర్ కూడా వేరే కలర్ అయిపోయింది. సో పైపింగ్ కోసం అయితే ఇక్కడ నేను ఈ క్లాత్ ఉంది కదండి, దాన్ని క్రాస్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం కుర్చీలు పెట్టకుండానే మనకి టర్నింగ్స్ షేప్ అనేది కూడా రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది, చుంచులు అవి లేకుండా. సో నెక్స్ట్ అయితే ప్యాచ్ దగ్గర ఈ క్లాత్ అయితే వేస్తా అండి. సో అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. దానికోసం అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఈ క్రాస్ పీసులు ఉన్నాయి కదండి, క్రాస్ పీసులని ఒకదానికి ఒకటి ఇలా అతికేసుకోవాలి. అతికేసుకున్న తర్వాత క్రాస్ వస్తుంది కదా, ఈ క్రాస్ని ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసేసుకోండి. మీరు పైపింగ్ కానీ దేనికైనా సరే ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి బాగుంటుంది, కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కాటన్ కదా, సాగిపోకుండా కూడా ఉంటుంది ఇలా ఈ విధంగా వేస్తేని. సో ఈ ఎక్స్ట్రా అంతా కూడా మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుని ఒక సైడ్ అయితే మనం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే మనం నైటీకి అతికేసుకుని వెంటనే మనం తిప్పేసుకోవచ్చండి. లేదు అంటే సన్నగా ఉన్నదాన్ని మనం తిప్పి ఇలా ఫోల్డ్ చేయాలంటే కష్టం అవుతుంది. సో ఈ విధంగా ఒక సైడ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్యాచ్ మీద ఇది అతికేస్తామండి క్లాత్ అయితే. ఇదిగో ఈ విధంగా తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి, ఆ విధంగా పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. క్లాత్ని అయితే పైకి కిందికి లేకుండా చూసుకోండి, ఒకవైపుకి ఒకలాగా వచ్చేస్తుంది. సో ఈ ఫోల్డింగ్ సైడ్ అనేది కిందకి వెళ్ళేలాగా పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా పెట్టి మన క్రాస్ ఉంది కదా నైటీ అనేది రౌండ్ షేపు, సో అదే రౌండ్ షేప్లో ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకుంటూ ఇలా మనకి ఆ గోట్ వరకు కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి మనకి క్లాత్లో కలిసిపోయింది, మనం ప్యాచ్ చేసినట్టు కూడా మనకి డిఫరెన్స్ అనేది తెలియదు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పైకి ఉంది కదండి ఎక్స్ట్రాగా, దాన్ని కూడా లోపలికి మలిచేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను ఇక్కడ మడత పెట్టి చూపించాను మీకు, సేమ్ అందులో కలిసిపోతుంది కాబట్టి ఆ విధంగా వేసేసుకోవాలి. ఇలా అతికేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే ఈ పైపింగ్ కోసం తీసుకున్నాం కదా క్లాత్, ఆ పైపింగ్ క్లాత్ కూడా మనం ఒక సైడ్ నుంచి ఒక షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ వేసేసుకోవాలి. సో ఈ విధంగా చూడండి, ఒక ½ ఇంచ్ గ్యాప్తో ఇలా మొత్తం చివరి వరకు కూడా వేసేసుకోండి. స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ధన్వి టాక్స్ అని. నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా ఫినిష్ అయిపోయింది. మనకు చూడండి కొత్త నైటీలానే ఉంది. ఇక్కడ మనం క్లాత్ అతికినట్టు కూడా తెలీదు, గోట్ కూడా మనకి వచ్చినట్టే అనిపిస్తుంది. సో ఈ విధంగా క్లాత్ని అయితే వేస్ట్ చేయకుండా రీయూజ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.